హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ, సమ్మర్లో చల్లగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కస్టర్డ్ కోకోనట్ జామున్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్షణాలలో రెడీ అవుతుంది. ఎప్పుడు జామున్ని ఒకే విధంగా కాకుండా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కొద్దిగా నెయ్యితో మాత్రమే హల్వాను ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న లడ్డూల్లో చుట్టుకొని కాస్త వెరైటీగా కస్టర్డ్ పాలతో సర్వ్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసిద్దామా? ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ కొబ్బరికాయలోని సగం ముక్క మాత్రమే తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ పొడిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి ఇలా వస్తే సరిపోతుంది. కస్టర్డ్ పాలను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను బౌల్లోకి పోసేయండి. పాలు పోస్తున్నప్పుడే కొద్దిగా పాలను కస్టర్డ్ పౌడర్ మిక్సింగ్ కోసం బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న పాలల్లోనికి 2-3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి కస్టర్డ్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత 2-3 నిమిషాల వరకు బాగా మసలనిచ్చి తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న కస్టర్డ్ పాలను మరొకసారి బాగా కలిపి ఇలా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పాలను వేసుకున్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలల్లోకి కలిసేలా కలుపుకోండి, లేదంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ పాలల్లో చక్కగా కలిసిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. షుగర్ని వేసుకున్న తర్వాత పాలల్లోకి కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పాలను వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత హల్వాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వరకు కిస్మిస్, 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బాదం, 1/2 కప్పు వరకు జీడిపప్పును వేస్తున్నాను. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి ఇలా రెడీ అయిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను వేసి ఉప్మా రవ్వ నెయ్యి కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అంటే రవ్వ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి పొడిని కూడా రవ్వలోకి యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి మిశ్రమం కూడా పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. రవ్వ పచ్చి కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి చక్కెరను కాస్త పెంచుకొని 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. రవ్వను ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మరోపక్క 2-3 కప్పుల వరకు వాటర్ని హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకున్న వాటర్ను ముందుగా రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వేడి వాటర్ను ఫ్రై చేస్తున్న రవ్వలోనికి వేసేయండి. వాటర్ వేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. వాటర్లో రవ్వ ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. రవ్వ చక్కగా ఉడికి
ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాలోకి వేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకున్న తర్వాత హల్వా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా రెడీ అయిన కొబ్బరి రవ్వ హల్వాను కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన హల్వాని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటున్న లడ్డూలు మొత్తం ఒకే సైజులోకి రావాలంటే ఒక చిన్న స్పూన్ను తీసుకొని అదే స్పూన్తో హల్వాని మేజర్ చేసి తీసుకొని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అయితే లడ్డూలన్నీ పర్ఫెక్ట్గా ఒకే సైజులోకి వచ్చేస్తాయి. మీ వీలును బట్టి మీకు నచ్చిన విధంగా ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత కస్టర్డ్ పాలను వేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ముందుగానే కాచి చల్లార్చి తీసుకున్న కస్టర్డ్ పాలను పోసేయండి. కస్టర్డ్ పాలను వేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న లడ్డూలన్నింటినీ ఒక్కొక్కటిగా కస్టర్డ్ పాలల్లోకి వేసుకోండి. లడ్డూలన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకోండి. గుమ్మడి గింజలు, సిల్వర్ కాయిన్ అందుబాటులో లేకున్నా ఓన్లీ ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ కోకోనట్ జామును ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్లో కాస్త స్పెషల్గా ఇలా కస్టర్డ్ కోకోనట్ జామును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.